రైతు సోదరులకు శుభోదయం. స్టెల్లింగ్ ఫార్మ్ సమర్పించు నేరతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఎంతో ఆడంబరంగా మొదలైన సంక్రాంతి వచ్చిపోయింది. కానీ మెదక్ జిల్లా మారుమూల పల్లెలు మాత్రం ఇంకా పండుగ నిర్వహిస్తూనే ఉన్నాయి. 1-2 రోజులు కాదు, ఏకంగా నెల రోజుల పాటు ఆ రైతులు పండుగ నిర్వహిస్తారు. అది తెలుసుకోవాలంటే ఓసారి జహీరాబాద్ ప్రాంతానికి వెళ్లాల్సిందే. అక్కడి రైతుల సందడి చూస్తుంటే పల్లె ప్రజల జీవన విధానం కళ్లకు కట్టినట్టు కనబడుతుంది. ఈ దృశ్యము, ఈ శబ్దము ఎంత హాయిగా ఉందో కదా. పల్లె ప్రజల పండుగ ఎంత సందడిగా ఉందో కదా. ఇది మెదక్ జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏటా నిర్వహించే ఉత్సవం. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఈ ప్రాంతంలో పనిచేస్తూ ఇక్కడి ప్రజలకు కష్టాలు దరిచేరకుండా చేస్తోంది. కష్టాలు దరిచేరకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? వ్యవసాయంలో పెట్టుబడిని గణనీయంగా తగ్గించాలన్నది సూత్రం. అంతకుమించి సాగునీరు, ఎరువుల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయకూడదు. సాగునీటి కోసం రైతులు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అదే సమయంలో అధిక దిగుబడుల మోజులో పడి కోట్లు ఖర్చు చేస్తున్నారు. రసాయన ఎరువులతో పండించిన ఉత్పత్తులు తిన్న వారి ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. రసాయనాలు వాడటం ఎందుకు? వాణిజ్య పంటలకు అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ఎందుకు? పాత పంటలతోనే 10 కాలాల పాటు హాయిగా జీవించొచ్చన్న నినాదంతో ముందుకు వెళ్తున్న దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ జహీరాబాద్ ప్రాంత ప్రజల జీవన విధానంలో భాగమైంది. వెనుకటికి చాలా రకాల పంటలు, ఒక 25 నుంచి 50 రకాల పంటల వరకు ఉంటుండే. ఇప్పుడు చూసేసరికి మనకు 15-12 రకాల వరకు వస్తుంది. అయితే ఒక ఆఫీస్ ఉంది, DDS డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ అని. ఇది ఊరోలతో 70 యూరోలతో పనిచేస్తుంది. ఇక్కడ అంతా చిరుధాన్యాల పంటలే పండిస్తారనమాట. సజ్జలు, సామలు, కొర్రలు, ఆరుగులు, ఏవైతే ఆరోగ్యంకు విటమిన్స్ ఇచ్చేటి, బలం ఇచ్చేటి, అంటే మనుషులకే కాకుండా భూమికి కూడా బలం ఇచ్చేటి, గోదలకు తిండి దొరికేది, అంటే ప్రతి ఈ భూమి మీద ఎన్ని రకాలైతే బతుకుతారో అన్ని రకాల ఆరోగ్యాలకు కానీ అన్ని రకాల బలాలకు కానీ ఇచ్చే పంటలు ఇక్కడ పండిస్తారనమాట. ఈ అంటే ఈ ఒక్కటే ఊర్లలో కాకుండా చాలా ఊర్లలో మనం తెలిపాలి. ఎందుకంటే చాలా రకాల రోగాలు వస్తున్నాయి మనకు. పేపర్లో చూసినాం, వింటున్నాము. చిన్న పిల్లలకు కూడా చేతులు ఈ తిండి వల్ల లోపమైందంట. చేతులు కూడా ఒక 5-6 మందికి ఇట్లా వంకర అయిపోయినాయంట. అట్లా డాక్టర్లు కూడా చెప్తున్నారు, ఈ పాత పంటలు తింటే షుగర్లు రావు, బీపీలు రావు, కీళ్ళ నొప్పులు రావు. అందుకే మనము పెద్ద మనుషులు ఏవైతే పంటలు పెట్టినో ఆ పంటలకు పోవాలని కూడా అందరు కూడా అనుకుంటున్నారు. ఈ పెద్ద ఎత్తున ఈ లచ్చనాయక తండలో ఇంత పెద్ద జాతర జరుపుతున్నారు. అందుకే మాకు అందరికీ ఈరోజు చాలా పెద్ద సంక్రాంతి పండుగ ఎట్లా జరుపుకుంటున్నారో అంతటా దేశం మీద మేము పాత పంటల పండుగ జాతర అట్లా ఈరోజు జరుపుకుంటున్నాం. పాత పంటలు అంటే కొర్ర, సజ్జలు, రాగులు, సాములు, తైదులు వంటివి ఎన్నో పోషక విలువలు మన దగ్గర ఉన్నాయి. వాటిని సాగు చేయటం ద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరగవు. అదే సమయంలో ఇవి వర్షాధారంగా సాగవుతున్నాయి. అన్నింటికీ మించి ఆరోగ్యాన్నిస్తాయి. వీటిని సాగు చేయాలని చెప్తున్న సంస్థ ఆ దిశగా రైతులను ముందుకు తీసుకువెళ్తోంది. ఈ క్రమంలో ఏటా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పాత పంటల జాతర నిర్వహిస్తోంది. పాత పంటలను ప్రోత్సహిస్తూ వాటిలో ఉన్న మంచిని మరింత మందికి తెలిసేలా ప్రయత్నిస్తోంది. పాత పంటలు, ఇంట్లో బలమైన పంటలు, ఆరోగ్యంకు మంచిగా ఉండేటి అసలు పంటలు చేస్తాం మనం. ఈ జాతర ఊళ్ళల్లో ఏంటంటే కొందరు రైతులు మారిపోతున్నారు. వేరే ఇప్పుడు పత్తి అసొంటిది, సోయలు, మక్కలు అసొంటివి పెడుతున్నారు కదా. అట్లా కాకుండా మేము ఊరుకు ఇసొంటి జాతరలు చేసి విన్నా కొందరు రైతులతోని పటన్లు ఇట్లా పెద్ద భూములలో వింటారు కదా. మరి చిన్న భూములు, మేము చిన్న భూములలో 1 ఎకరా 2 ఎకరాలు చేస్తున్నాము. ఇది మా పూర్తికి అవుతున్నదేమో. ఇంకా ముందుకు ఇంకా తినాలి, ఇంకా కొందరికి తినబెట్టాలి, ముందుకు తోలియాలంటే మేము చేసే సరిపోదు. వీళ్ళతోని విన చేపిస్తే బాగుంటుందని ఊళ్ళో విన చేస్తున్నాం అన్నమాట. జనవరి 14న ప్రారంభమైన ఈ పండుగ నెల రోజుల పాటు సాగనుంది. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీలో సభ్యులుగా ఉన్న రైతులు తమ ఎడ్ల బండ్లను అందంగా అలంకరించుకుని 28 గ్రామాల్లో జాతర నిర్వహిస్తారు. 18 పాత పంటల జాతర లచ్చానాయక్ తండాలో మకర సంక్రాంతి రోజున ప్రారంభమైంది. 10 ఎడ్ల బండ్లలో 70 రకాల చిరుధాన్యాలను ఈ జాతరలో ప్రదర్శిస్తున్నారు.
వాణిజ్య పంటల సాగుతో పెట్టుబడి ఖర్చులు పెరిగి రైతులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి వచ్చింది. పాత పంటల సాగు ద్వారా నేల ఆరోగ్యం కాపాడొచ్చు, జనానికి పోషక విలువలతో కూడిన ఆహారం అందించొచ్చు, పశువులకు గ్రాసం కొరత ఉండదన్నది DDS సూత్రం. దేవుళ్ళ కాడ కొబ్బరికాయలు, దేవుళ్ళ కోడి బియ్యాలు, ఇట్లా అన్ని రకాల ధోని చేస్తామన్నమాట. అయితే మా భూములలో ఒక ఏం లేదన్నా 10-20 రకాలు 30 రకాల దాకా ఉంటుంది అన్నమాట. మా పంటలు మా ఇతనాలు నమ్మకమైనవి. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి సోయలు మక్కలు ఇసొంటివి తెస్తున్నాం కదా, తెస్తే అవి మొలువయి, వానలు లేకుంటే మొలువయి, అవి ముక్కులు ఉంటాయో ఉండయి, మందులు ఉంటాయి, వాటికి మందులు కావాలి, మేము మందులు వేయము, మేము పెంటెరు వేస్తాము, మై మొలుస్తాయి. ఇప్పుడు అదే చూడు మక్క పత్తి పెట్టిన అయినా అట్లు ఉరిపోసుకొని చచ్చిపోయిండు. మా దాంట్లో జావము, ఎందుకంటే మాకు తినే పూర్తికి మా ఎడ్లకు మేత, మా భూమిని కాపాడుకుంటాము, మాకు ఇతనాలకు సాగు ఉండదు. ఇప్పుడు ఇతనాలు కావాలనుకుంటే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గరికి పోవాలి, ఒక రోజు కూలి పోతుంది, కిరాయి కావాలి, మళ్ళీ నూకుడు ఉంటుంది, దొబ్బుడు ఉంటుంది, ఇటువంటి ప్రాబ్లాలు ఉంటాయి అన్నమాట. మా ఇతనాలు మేము మంచి చేసుకొని మేము మిరుగం రాగానే మేము మా సొంతగా కాపాడుకొని మేము కార్తీ ఉన్నాగానే మేము పెట్టుకుంటాం అన్నమాట ఇతనాలు. పాత పంటల అనుభవం ఏమేదంటే సార్, ఆరోగ్యానికి మంచిది, తినడానికి తిండి, ఎందుకంటే మందులు లేని తిండి దొరుకుతుంది. అయితే నొప్పి రోగాలు రాకుండా ఈ పంటల ద్వారా మళ్ళా షుగరు, బీపీ అట్లాంటి రోగాలు రాకుండా కాపాడుతుంది అనేసి మేము పెంట ఎరువులు వేసి పండించుకొని ఇదే పంట తినాలి, ఇదే పంట తింటే మా నొప్పులు ఖండించుకుంటాం అనమాట. ఎందుకంటే అడ్డమైన షాపులలో పోయి కొనుకొచ్చుకుంటే మందులు అవి కొడతారనమాట. అట్లా కాకుండా మా సొంత ఎరువులు వేసుకొని మా సొంత భూములల్లో గిల్ల భూములు, బండ భూములు అయినప్పటికైనా కానీ మేము పెంట ఎరువులు వేసుకొని పండించుకొని తిని మా ఆరోగ్యాలు కాపాడుకుంటాం అనమాట. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ 70 గ్రామాల్లో పనిచేస్తోంది. విత్తనం రైతు దగ్గర తయారవ్వాలి కానీ ప్రభుత్వం ఇవ్వటం ఏంటని అంటారు సొసైటీ సభ్యులు. విత్తనాన్ని రక్షించుకునే విధానాలపై మిగతా రైతులకు అవగాహన కలిగిస్తున్నారు. తాత ముత్తుల సంది వచ్చిన సంప్రదాయాలు పట్టుకొని ఏ భూమిలో ఏ పంట పండుతుంది అటువంటి విత్తనాలు దాచిపెట్టి అవి పెడితే బాగుంటుంది. ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఒకటే సోయలు ఇస్తున్నారు, అది ఆ భూమిలో పండుతుంది ఎట్లా పండుతుంది. మరి ఈ చిన్న చిన్న భూములకు, పేదోళ్ళ భూములల్లో, గట్టుకు రాళ్ళు రప్పలు ఉన్న భూములల్లో మరి సోయలు సబ్సిడీ ఇచ్చి మరి ఇవన్నీ ఇస్తే కూడా అందులో కావు, వాళ్ళకి నష్టాలు వస్తున్నాయి. పత్తులు పెట్టిన వాళ్ళకి నష్టాలు వస్తున్నాయి. సావకుండా మనం ఎవరి మీద ఆధారపడేది లేదు. మరి మేము గవర్నమెంట్కు నీళ్ళకు ఆశపడము, విత్తనాలకు ఆశపడము, కరెంటుకు ఆశపడము, ఎవరికేం ఆశపడకుండా మా విత్తనాలు మా సొంతం పెట్టి మరి ఇప్పుడు 10,000 ఎకరాలల్లో మరి పంటలన్నీ సంప్రదాయ పంటలు, మరి కలిపి రకాల పంటలు ఈ 70 గ్రామాలల్లో మనము 10,000 ఎకరాలల్లో ఈ పంటలన్నీ పండిస్తున్నాము. సంప్రదాయ పాత పంటలను పరిరక్షించడమే లక్ష్యం. పాత పంటల ప్రాధాన్యత వివరిస్తూ అంతరించిపోతున్న పాత పంటలను పరిరక్షించుకుని పల్లె వ్యవసాయాన్ని కాపాడుకునే విధానం గురించి ప్రచారం నిర్వహిస్తారు DDS సభ్యులు. సేంద్రియ విధానంలో వ్యవసాయం చేయడం గురించి రైతులకు అవగాహన కల్పిస్తారు. జాతరలో అందంగా అలంకరించిన ఎడ్ల బండ్లలో పాత పంటల ధాన్యం, ఆ ధాన్యంతో తయారు చేసిన వంటకాలను ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. గ్రామ గ్రామాన సాంస్కృతిక ప్రదర్శనలతో ముందుకు సాగుతోంది పాత పంటల పండుగ. ప్రజలకు రేషన్ ద్వారా సన్నబియ్యం అందిస్తున్నామని చెప్తోన్న ప్రభుత్వాలు వారిని పోషకాహార లోపంతో బాధపడేలా చేస్తున్నాయని అంటున్నారు దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్ పేవి సతీష్. అందుకే చిరుధాన్యాలను ప్రజా పంపిణీ ద్వారా అందించాలని కోరుతున్నారు. ఈ భారతీయ ఆహార భద్రతా చట్టం కింద ఈ చిరుధాన్యాలను కూడా ప్రజా పంపిణీ వ్యవస్థలో తీసుకుపోవాలి అని ఒక కానూన్ ఉంది. అయితే చాలా స్టేట్ గవర్నమెంట్లు దాన్ని ఉపేక్షిస్తున్నాయి. మన స్టేట్ గవర్నమెంట్ కూడా దాంట్లో చాలా ముందంజలు ఉన్నది. వాళ్ళు సన్నం బియ్యము మనము ప్రజలకు అందిస్తే అయిపోయే, మేము చాలా ఉపకారం చేస్తున్నాము అనుకున్నట్టున్నది. మీరు కోదండరామసంటి పెద్దలు ఈ విషయం గురించి అప్పుడప్పుడు మాట్లాడాలి. ఎందుకంటే చిన్న సన్నం బియ్యము చూడడానికి చాలా ఆకర్షకంగా కనిపిస్తుండొచ్చు, చాలా రేసిస్ట్ ఇది. అయితే దాంట్లో నుంచి చిన్న పిల్లలకి ఏమేమి బాధలు వస్తున్నాయి అనేది ఎవరు తెలిసినట్టు నాకు కనిపిస్తలేదు.
ఇప్పుడే నేను నిన్న ఒక టీవీ రిపోర్ట్లో చూసిన చిన్నపిల్లలకు కూడా డయాబెటీస్ వ్యాధి. అంటే అమెరికాలో చూసినాము, అమెరికాలో విన్నాము. ఎందుకంటే వాళ్ళ బర్గర్లు, వాళ్ళ పిజ్జాలు, వాళ్ళ డోనట్స్ ఇటువంటి చెడ్డ ఆహార విలువాటు చేసి వాళ్ళందరూ దొడ్డుగా పెరుగుతున్నారు. మరి 10 ఏళ్ళ వయసు పిల్లలకే షుగర్ వ్యాధి వస్తున్నది, హార్ట్ డిసీజెస్ వస్తున్నది అని మాకు తెలుసు. ఈ ఒక్క ప్రాబ్లము మన దగ్గర కూడా స్టార్ట్ అయింది అనేది చాలా బాధాకరమైన విషయము. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఎంచుకున్న మార్గాన్ని అభినందించారు. ప్రజలకు పాత పంటల ద్వారానే పోషక విలువలు కలిగిన ఆహారం అందుతుందని చెప్పారు. ఇలాంటి సదస్సులు హైదరాబాద్లో నిర్వహించడం ద్వారా వీటిపై ఫోకస్ పెరుగుతుందని సూచించారు. పాత పంటల్ని కాపాడుకోకపోతే ఏమవుతుందంటే, ఈ మధ్యకాలంలో చాలా మంది ఏం చేస్తున్నారు, మళ్ళీ అమెరికా పోయి కిన్వా పంటను పండిద్దామా అంటున్నారు. ఆడికెళ్ళి పోయి కిన్వా ఎందుకు తేవాలి? నేను మొన్న ఒక ఆయన అడిగిన, ఆడ నుంచి కిన్వా ఎందుకు తేవాలండి, ఈడ కొర్రలు కొనుక్కొని తింటే కాదా, అది ఇది ఒకటే కదా లెక్క అని నేను అడిగితే ఆయన నాకు సమాధానం చెప్పలే. ఇది అగ్గువకు దొరుకుతుంది, మన దగ్గర వండుతుంది, మన వాళ్ళకి ఎరుకున్న ముచ్చట ఇది. మొన్న మంత్రి గారు అందరు కొనుక్కోవాలంటే అందరు కొనుక్కున్నారు. అట్లనే మరి ఒక మంత్రి ధైర్యం చేసి అందరూ పొద్దటి పూట అంబలి తాగాలంటే అందరు ఆఫీసర్లు కూడా తాగుతారు, జనం కూడా తాగుతారు అంబలి. ఇవన్నీ పెద్ద కష్టమైనటువంటి విషయాలు కాదు. ప్రోత్సాహమే ఇవ్వదలుచుకుంటే అనేక రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. గతంలో కరువు వస్తే రైతు కేవలం విత్తనం నష్టపోయాడు. ఇప్పుడు పెట్టుబడి రూపంలో లక్షల రూపాయలు నష్టపోతున్నాడు. సుస్థిరమైన విధానాలకు స్వాగతం పలకాల్సిన రోజులు వచ్చాయని పిలుపునిచ్చారు. మొట్టమొదటి ఏం చేస్తున్నదంటే, పరిశోధన 100కి 80-90 రూపాయలు ఇవాళ వడ్ల మీద, పత్తి, మిర్చి, మక్క, గోధుమ వీటి మీద ఖర్చు చేస్తున్నారు. మిగతా పంటల మీద ఉండేటువంటి పరిశోధనకు అవకాశం కూడా లేదు. రోగాలు రాకుండా ఏం చేయొచ్చు, ఈ పంటలు ఇంకా మంచి ఉన్నంతలో మంచి విత్తనాలు స్థానికంగా దొరికే వాటిని పెంపొందించవచ్చు, ఆ ప్రయత్నాలు చేస్తలేరు. వీటికి మనం మార్కెట్ను కల్పించవచ్చు. గవర్నమెంటే కనుక పొద్దటి పూట ప్రతి స్కూల్లో ఒక గ్లాసు అంబలి పోస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు కదా, మనకు కూడా మార్కెట్ దొరుకుతుంది కదా. ఇట్లాంటి ప్రయత్నం చేయొచ్చు. ఇలాంటి విధానాలను చూసినప్పుడు మనం ఎలాంటి దారిలో పయనిస్తున్నామనే విషయాన్ని ప్రతి రైతు సమీక్షించుకోవాలి. ఆహారోత్పత్తుల దిగుబడులు పెంచాలనే ఉద్దేశంతో ప్రారంభించిన రసాయన ఎరువుల వినియోగం ఇప్పుడు మానవ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసింది. స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం సగటు మానవునికి ఛాలెంజింగ్గా మారింది. సమస్యగా భావిస్తే ప్రతిదీ సమస్య అంటోంది రైతు నేస్తం ఫౌండేషన్. అలా కాకుండా వెతికితే పరిష్కార మార్గాలు ఉన్నాయంటోంది. అదే ఇంటి పంట. రసాయనాల ప్రమాదం నుంచి బయటపడాలంటే ఇది సులభ మార్గమని వివరిస్తోంది. ఆహారోత్పత్తుల దిగుబడులు పెంచాలి. 60వ దశకంలో దేశం ముందున్న సవాలిదే. అలా ప్రారంభమైన రసాయన ఎరువుల వినియోగం తారాస్థాయికి చేరింది. అదే ఇప్పుడు ప్రమాదానికి దారితీసింది. బియ్యం, పప్పులు, చిరుధాన్యాలు, కూరగాయలు అన్నింట్లోనూ రసాయన ఎరువులు వాడుతుండటం ద్వారా స్వచ్ఛమైన ఆహారం దొరకటం కష్టమవుతోంది. దీనికి పరిష్కారంగా సేంద్రియ, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తోంది రైతు నేస్తం ఫౌండేషన్. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. నాణ్యమైన ఉత్పత్తులు రైతులే పండించివ్వాలనేముంది. ప్రతి ఒక్కరూ తమ తమ స్థాయిలో ఉత్పత్తులు చేసుకోవచ్చని సూచిస్తోంది. చాలా మందికి వ్యవసాయ రంగంపై ఆసక్తి ఉన్న ఉద్యోగరీత్యా మరే కారణాల చేతైనా పట్టణాల్లో స్థిరపడుతున్నారు. అలాంటి వారు కూడా తమ ఇంటి అవసరాలకు సరిపడా కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవచ్చు. కూరగాయలు పండించాలంటే స్థలం ఉండాలి కదా అనేది కొందరి వాదన. అంతెందుకు, ఇంటి డాబాపై కూడా కూరగాయలు పండించుకోవచ్చని ఉద్యాన శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ మధ్య గుంటూరులో నిర్వహించిన సదస్సులో ఇంటి పంటపై, కూరగాయల పెంపకంపై శిక్షణ ఇచ్చారు. ఆసక్తి ఉన్నవాళ్లు చుట్టుపక్కల జిల్లాల నుంచి శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.
రసాయన అవశేషాలు లేని కూరగాయల ఉత్పత్తే ఈ ఇంటి పంట శిక్షణ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇంటి పంటలో పాటించాల్సిన మెళకువలను ఉద్యాన శాస్త్రవేత్తలు వివరించారు. ఇంటి ఆవరణలోనే కూరగాయలు పండించొచ్చని సూచించారు. డాబాపై కుండీలు ఏర్పాటు చేసుకుని నాణ్యమైన దిగుబడులు తీసుకోవచ్చని వివరించారు. ఇంటి దగ్గర కూరగాయలు పెంచుకోవటానికి మార్కెట్లో పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అయితే విత్తనాలు ఎంపిక చేసుకునేటప్పుడు సూటి రకాలే ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఏ ఒక్క సీజన్కో పరిమితం కాకుండా ఏడాది పొడవునా వచ్చేలా చూసుకోవాలని అంటున్నారు. ఇంటి దగ్గర కానీ డాబాల మీద ఇప్పుడు బాగా ఈ కూరగాయల పెంపకానికి అనువైనటువంటి అంశంగా గమనించడం జరుగుతుంది. దీనికి తగ్గ సూచనలు, సలహాలు, మెళకువలు పాటించడం ద్వారా మాత్రమే ఇంటి పంటలో సరైనటువంటి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుందనేటువంటిది చాలా శాస్త్రీయంగా నిరూపించబడినటువంటి విషయం. ఈ విషయాలను అవగాహన కల్పించడం కోసం ఏ ప్రాంతాలలో ఒక 10 చదరపు అడుగుల స్థలం ఉన్న దగ్గర నుంచి మొదలుపెట్టుకొని ఒక 100 చదరపు అడుగుల స్థలం, 100 చదరపు మీటర్ల స్థలంలో కూడా ఈ టెర్రస్ గార్డెనింగ్ అని, రూఫ్ గార్డెనింగ్ అని రకరకాల పద్ధతుల్లో ఈ ఇంటి పంటను పెంచుకోవడానికి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రధానంగా గ్రామీణ వాతావరణం కానివ్వండి, పట్టణ వాతావరణం కానివ్వండి, కొద్దిపాటి స్థలాన్ని మొదలు పెట్టుకొని లేదా దాన్ని విస్తీర్ణంగా పెద్ద పెద్ద కుండీలు ఏర్పాటు చేసుకొని డాబాల మీద ఒక 100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కూడా ఏ విధంగా ఈ ఇంటి పంటని సంవత్సరం పొడుగుతా నాణ్యమైనటువంటి కూరగాయల, ఆకుకూరలు పొందే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు అనే అంశాలను వివరించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా రకరకాల పద్ధతుల్లో అంటే రైతులకి లేదా మహిళలకు అందుబాటులో ఉండేటువంటి చిన్న చిన్న కుండీలు, ఇటువంటి చెక్క పెట్టెలు, ఇటువంటి వాటి నుంచి మొదలు పెట్టుకుని కూడా ఈరోజు ప్లాస్టిక్ కల్చర్ ఎక్కువైపోయినటువంటి నేపథ్యంలో వివిధ మార్కెట్లో లభిస్తున్నటువంటి గ్రో బ్యాగ్స్ కానివ్వండి, లేకపోతే పాలిథిన్ సంచులు కానివ్వండి, ప్లాస్టిక్ కుండీలు, అలాగే ఇప్పుడు చాలా తేలికగా ఉండేటువంటి, బరువు తక్కువగా ఉండేటువంటి లైట్ వెయిట్ బ్రిక్స్ అనేటువంటివి వచ్చినాయి, లేదా వీడ్ మ్యాట్స్ అని, లేకపోతే మల్చ్ మ్యాట్స్ అని, ఇట్లాంటి రకరకాల ప్లాస్టిక్ పద్ధతులు, అలాగే వీటికి అనుగుణంగా డ్రిప్ పద్ధతులు, తర్వాత సస్యరక్షణ చేసుకోవడానికి సేంద్రియ, బయో పద్ధతులు, ఇటువంటి చాలా రకాల అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటినీ కూడా వారి అవసరాలకు తగినట్టుగా ఎక్కువ ఖర్చుకు పోకుండా అనుకూలమైనటువంటి విషయంగా, అలాగే మంచి సూటి రకాలను అంటే హైబ్రిడ్ రకాలకు వెళ్ళినట్లయితే ప్రతిసారి కూడా వాటి మేనేజ్మెంట్ కష్టంగా ఉంటుంది. తర్వాత వాటికి కావాల్సినటువంటి పోషకాలు, సస్యరక్షణ అన్ని ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి సంవత్సరం పొడుగుతా వేసవి, అలాగే శీతాకాలం మరియు ఎండాకాలం, వర్షాకాలంలో కూడా ఆయా కాలాలకు అనువైనటువంటి రకాలను టమాటో, వంగ, బెండ ఇటువంటి రకాలతో పాటుగా ఆకుకూరలు సుమారుగా 5-6 రకాల ఆకుకూరలు నిరభ్యంతరంగా సంవత్సరం పొడుగుతా కూడా పండించుకోవడానికి అవకాశం ఉండేటువంటివి. ఇటువంటివన్నీ కూడా సేంద్రీయ పద్ధతుల్లో ఇంటి పంటలో చాలా నాణ్యంగా తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి విషయాలను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పటికే చేస్తున్న వాళ్లు శిక్షణకు హాజరై వారి అనుభవాన్ని వివరించారు. డాబాపై మొక్కల పెంపకంలో అనుసరించాల్సిన పద్ధతులు సూచించాలి. ఇది ఆరోగ్యమైన కూరగాయల పెంపకానికే కాకుండా ఈ యాక్టివిటీ ద్వారా పిల్లల్లో కూడా అవగాహన పెంచొచ్చని సూచిస్తున్నారు. ఈ మధ్యకాలంలో చదువులు 4 గోడలకే పరిమితమవుతున్నాయి. జనరల్గా నేను ఈ వ్యవసాయ శాఖను కూడా కన్సల్ట్ చేసేటప్పుడు వాళ్ళు కూడా 6,000ది 3,000కి మీకు కిట్ ఇస్తామని చెప్పినప్పుడు అందులో ఏమేమి ఉంటాయని స్టడీ చేసిన తర్వాత అవన్నీ పరిశీలించిన తర్వాత ఎర్రమట్టి, కంపోస్ట్ మిక్స్ చేసి దీన్ని మొదలుపెట్టాను అనమాట. సరే డాబా కాబట్టి సమ్మర్ కాబట్టి ఆ హీట్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఆ హీట్ని ఎలా మనం అవాయిడ్ చేయాలనే దాని మీద కర్ర చెక్కల్ని బయట మనం మా పంపు వుడెన్ ప్యాక్ ఉంటాయి కదా, ఆ కర్ర చెక్కల్ని కింద వేసి దాని మీద గ్రో బ్యాగ్స్ వేసి ఆ గ్రో బ్యాగ్స్లో ఫస్ట్ పోర్షన్ అంతా కూడా కోకోఫిట్ వేయడం జరిగింది. ఆ కోకోఫిట్ ఎందుకంటే వేలు వ్యవస్థ డీప్గా అల్లుకోవటానికి, వేలు వ్యవస్థకి ఎక్కడ ఆటంకాలు రాకుండా మట్టి గట్టి పడిపోకుండా ఉండడానికి ఆ కోకోఫిట్ వేసి తర్వాత ఈ మిశ్రమం ఈ కంపోస్టు, ఎర్రమట్టి మిశ్రమం వేసి విత్తనాలు ఈ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని, మార్కెట్లో కొన్ని తీసుకొచ్చి ఓన్గా నర్సరీ అంటే మీరు నర్సరీ ఎట్లా అంటే ఈ కప్పులు ఉంటాయి కదా మన ట్రేస్, ఆ ట్రేస్లోనే బేబీ ప్లాంట్స్ తీసుకొచ్చి వాటిని ఎట్లా ప్రిజర్వ్ చేయాలో దాని ప్రకారంగా చేసిన తర్వాత దాటిని మళ్ళీ ఈ సీడింగ్ చేసిన తర్వాత దీన్ని ప్లాంటేషన్ చేయటం జరిగింది. తద్వారా ఏమైందంటే మాకు ఈ హీట్ని ఒక పక్క నుంచి ఈ కర్ర చెక్క వేయటం వల్ల హీట్ని ప్రిజర్వ్ చేయగలిగాము. ఈ కోకోఫిట్ వేయటం వల్ల ఈ ఏదైతే న్యూట్రియంట్స్ ఉంటాయి ఈ కంపోస్ట్లోనే మెట్లోనూ అవి కిందగా వెళ్ళిపోకుండా ఇది ఫిల్టర్ చేయడానికి ఉపయోగపడి వేసిన మొక్కలన్నీ కూడా హెల్తీగా పెరుగుతూ మేము రకరకాల మొక్కలు వేసాము. ఫస్ట్గా ఈ చెక్క ఉంటుంది కదా, ఆ చెక్కని ఇట్లా చతురస్రాకారంలో చెక్కలను తయారు చేసుకుని దాన్ని మట్టి ఫిల్ చేసి దాంట్లోనే మన తోటకూర,
మిగతా ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకున్నాము. తర్వాత టమాటా, కాలీఫ్లవరు, వంగ, ముల్లంగి, ఇక మిగతా ఫ్లవర్స్ ఇవన్నీ వేసుకొని ఒక ఆహ్లాదకరమైన వాతావరణము సృష్టించగలిగాం. బిజీ లైఫ్లో టైం ఉంటుందా అనేది మరో ప్రశ్న. అలాంటి ఆందోళన అవసరం లేదంటున్నారు ఇప్పటికే ఇంటి పంట పండిస్తున్నవారు. రోజు కొద్దిపాటి సమయం కేటాయిస్తే చాలు అని వివరిస్తున్నారు. మొక్కలు పెంచడం ద్వారా ఆరోగ్యం పెరగటమే కాదు, మానసికంగా ప్రశాంతత ఏర్పడుతుందని చెప్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరవ్వటం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నామని చెప్తున్నారు. ఇంటి దగ్గరే కొంచెం చిన్న చిన్న మొక్కలే పెంచుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో అలా పెంచడంతో అలవాటైంది నాకు ఈ కాన్సెప్ట్ అనేది. ఇప్పుడు మా ఇంటి దగ్గర కొంచెం ఒక 150 గజాల వరకు ప్లేస్ ఉంది మా ఇంటి ముందు. ఆ ప్రాంతంలో రూఫ్ గార్డెన్ అని చెప్పి ఇప్పుడు మనకు అంతా చెప్తూ ఉన్నారు ఎక్కువ. అంటే ఈ ఫెర్టిసైడ్స్ వాడినటువంటి కాయగూరలు తినటం వల్ల చాలా రకాలైనటువంటి అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి. ప్రజెంట్ చూస్తున్నాం, క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. అవన్నీ నివారణ అంటే పూర్తిగా నివారణ చేయకపోయినా కొంతవరకైనా మన ఇంటి దగ్గర పండించుకొని ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కాయగూరలు తినటం వల్ల ఆరోగ్యానికి హాని లేకుండా చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చిన్న చిన్న గ్రో బ్యాగ్స్ తయారు చేసుకొని వాటిల్లో ఆకుకూరలు విత్తనాలు వేసుకుంటే అవి ఆకుకూరలు వస్తున్నాయి చక్కగా. ఎటువంటి క్రిమిసంహారక మందులు వాడకుండానే చక్కగా 15 రోజుల్లో తోటకూర ఇలా మనం గ్యాప్ ఇచ్చి ఒక 10 days 10 days గ్యాప్ ఇచ్చి ఒక 4-5 గ్రో బ్యాగ్స్లో కానీ వేసుకుంటే మన ఇంటికి సరిపోయే ఆకుకూరలు చక్కగా సరిపోతున్నాయి. మానవ ఆరోగ్యాన్ని కాపాడటమే తమ లక్ష్యమంటున్నారు రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు. రైతు శ్రేయస్సుతో పాటు పట్టణ ప్రజలకు కూరగాయల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు మన ప్రతి ఇంటి పెరట్లో కానీ డాబా మీద కానీ కనీసం కొన్ని కూరగాయలు పెంచుకున్నట్లయితే మన ఆరోగ్యానికి పదిలంగా ఉంటుంది. అలాగే మన పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది. మన ఇంటి ఖర్చులకి మందం మన ఇంటికి వస్తాయి. అవి బయట వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన పని అవసరం లేకుండానే మన ఇంటి మీద కానీ మన ఇంటి పెరట్లో కానీ కూరగాయలు పెంచుకోవడం, ప్రకృతి వ్యవసాయం అంటే ఎటువంటి రసాయనాలు లేకుండా పండించుకుంటే కనుక మనకి ఎంత బాగుంటుంది. ఖర్చులు తప్పుతాయి, అదనపు ఆదాయం ఉంటుంది. అదే మాదిరిగా ఎక్కువ మంది ఈ స్త్రీలు ఇంటి దగ్గర ఈ ఇంటి పెరట్లు కానీ డాబా మీద పెంచుకొని వాళ్ళకి వ్యాయామం జరిగినట్టు ఉంటుంది. ప్లస్ ఈ కూరగాయల ఖర్చు కూడా తగ్గుతుంది, మన ఆరోగ్యం బాగుంటుంది. వీటిని ఎక్కువ మంది స్త్రీలు ఆచరించినట్లయితే బాగుంటుంది. వచ్చే వారాల్లో హైదరాబాద్లో మరియు గుంటూరులో డాబా మీద గార్డెన్ మీద ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది రైతు నేస్తం ఫౌండేషన్ తరఫున. ప్రతి ఒక్కరూ పాల్గొని మన యొక్క ఆరోగ్యాలను కాపాడుకోవడానికి కూరగాయలు మన ఎటువంటి రసాయనాలు లేని కూరగాయలను పెంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. ఇది ఇవాల్టి స్టర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.